శివాజీ జయంతి సందర్భంగా ఎర్రగడ్డ మోతీనగర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి శోభాయాత్ర ప్రారంభించారు. ఎర్రగడ్డ మోతీనగర్ చౌరస్తా నుండి బోరబండ బస్టాండ్ సభాస్థలం వరకు శివాజీ జయంతి శోభాయాత్ర సాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సమావేశానికి సాహిత్య అకాడమీ మెంబర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రామ్, నాయకులు లంకాల దీపక్ రెడ్డి, కొత్త వెంకటేష్, కృష్ణమోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు హిందువులకు సంబంధించినటువంటి మనమందరం కూడా ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి నామం మోరు మోగిపోతా ఉంది. అంతటా కూడా ఈరోజు శోభయాత్ర నిర్వహించుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, శివాజీ మహారాజు మొట్టమొదటిసారిగా ఈరోజు మొఘలులను ఓడించి, ముస్లిం రాజులను ఓడించి అనేక రకాలుగా మరి వారు ప్రయత్నం చేసి ఆ రోజు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వీరుడు, మహానుభావుడు మన శివాజీ మహారాజు. ఆ రోజు మనకు తెలుసు, ఏదైతే సంవత్సరం ఏదైతున్నదో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకోబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రారంభించడం జరిగింది. అంతేకాదు, శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి 8 కోటలను నిర్మించడం జరిగింది. ఆ 8 కోటలను కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కోకు భారత ప్రభుత్వం తరఫున అతి ప్రాచీనమైనటువంటి ప్రముఖమైనటువంటి కట్టడాలుగా గుర్తించాలని చెప్పి ఈరోజు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఆ యొక్క 8 కట్టడాలు కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏదైతే మన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో, ఈ యొక్క 8 కట్టడాలకు కూడా 8 కోటలకు కూడా గుర్తింపు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపారు. ఎన్నికలకు కూడా త్వరలోనే అన్ని దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనబోతారు.